ఇక రాజ్భవన్లో చోరీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని జమ్మూ కాశ్మీర్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగరాజు భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. గీత, కుటుంబ కలహాలతో జమ్మూ కాశ్మీర్ లో సైనిక విధుల్లో ఉన్న ఆర్మీ జవాను ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో నర్సంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ రక్షణ కోసము దేశ ప్రజలను కాపాడుతున్నటువంటి జవాను ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అటు కుటుంబ సభ్యులు ఇటు నర్సంపేట వాస్తవ్యులంతా కూడా నిర్ఘాంతపోయిన ఘటన చోటు చేస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ లో విధుల్లో ఉన్నటువంటి సంపంగి నాగరాజుకు కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో కొద్ది రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. అయితే ఆ ఉన్నతాధికారులు గుర్తించినప్పటికీ కూడా తనకు తానుగా తుపాకీ తీసుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటనతో ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఇక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సంపంగి నాగరాజు గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి అటు విధుల నుంచి సక్రమంగా చేయకపోవడమే కాకుండా అధికారులు మందలిచ్చినప్పటికీ కూడా మారకుండా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మరణించడంతో వాళ్ళ కుటుంబాలను అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. గీత, అయితే కుటుంబ సభ్యులు అటు తెలుస్తున్న వివరాల ప్రకారం గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే మనస్తాపానికి గురయ్యాడు సంపంగి నాగరాజు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కూడా భావిస్తున్నారు. మృతదేహం ఈ రోజు నర్సంపేటకు చేరుకోనుంది. గీత, నర్సంపేటకు చేరుకున్న తర్వాత అధికారిక లాంఛనాలతో తనకు అంత్యక్రియలు జరగనున్నాయి. గీత.